హలో అండి, వెల్కమ్ టు షాద్నార్ ప్రాపర్టీస్ ఛానల్. ఇప్పటిలాగే మీకోసం ఈరోజు ఇంకొక మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్ అనమాట. లేదు నాకు ఇల్లు కావాలన్నా మనకు ఈ ఏరియాలో దొరికిపోతుంది. చాలామంది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ షాద్నగర్ అంటే ఎక్కడో కాదు, మనకు ఎయిర్పోర్ట్కి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి హైవే వచ్చేసి NH44 అంటారు, బెంగళూరు వెళ్ళే హైవే అనమాట. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న సెకండ్ స్మాల్ హైదరాబాద్ అంటారు ఈ షాద్నగర్ని. ఆల్మోస్ట్ మీకు ఇది వచ్చేసి షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉందన్నమాట. ఇదంతా మున్సిపాలిటీ ఏరియా. ఇక్కడ 2 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మీకోసం తీసుకొచ్చాను, ఒకటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ తీసుకొచ్చాను. ఏది చూసుకున్నా 150 గజాలన్నమాట, 150 స్క్వేర్ యార్డ్స్. ఏ ప్లాట్ చూసినా 2 ఈస్ట్ ఫేసింగ్ 1 వెస్ట్ ఫేసింగ్. ప్లస్ ఇంకోటి దీని యొక్క డైమెన్షన్ సైజ్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ 22.6 ఫీట్స్ ఉంటుంది. మనకు డెప్త్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. అంటే 22.6, పొడవు వచ్చేసి 60. 2 తీసుకుంటే మీకు 45/60 వస్తుంది. 2 ఈస్ట్ ఫేసింగే. లేదు ఒకటి కావాలి అంటే మీకు వెస్ట్ ఫేసింగ్ ఉంది, సేమ్ 22.6/60 అనమాట. 150 గజాల బిట్. మీరు ఇప్పుడు ప్లాట్ తీసుకుని షాద్నగర్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇది ఓల్డ్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. LP నెంబర్ కూడా ఉంది, ఫైనల్ అప్రూవ్డ్ కూడా ఉంది. ఓల్డ్ DTCP అప్రూవల్ లేఅవుట్, ఒక 10 years బ్యాక్ లేఅవుట్. దీంట్లో మనకు ఒక 3-4 ప్లాట్లు మిగిలిపోయి ఉన్నాయి, అవి వచ్చినాయి అనమాట. ఈ ఇల్లు కనబడుతుంది కదా, ఈ ఇంటి పక్కనే 2 ప్లాట్స్ ఉంటాయి, దాని బ్యాక్ సైడ్ ఒక ప్లాట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు లైవ్ చూపిస్తున్నాను చూడండి. నేను అక్కడ వాయిస్ చెప్పలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ రిడక్షన్ లేకపోవడం వల్ల బాగా డిస్టర్బెన్స్ ఉంది, కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను, అక్కడ లైవ్లో మాట్లాడలేకపోయాను. ఇది వచ్చి షాద్నగర్ ఏరియా, రంగారెడ్డి జిల్లా. మండల్ వచ్చేసి ఫారూక్ నగర్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఇది కొత్త హౌసెస్ కూడా పెద్ద పెద్ద రాయల్ ప్రీమియంలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. మనకు ఆల్ అప్రూవ్డ్, ఆల్ లేఅవుట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఎలక్ట్రిసిటీ ఉంది, మీకు రోడ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి బస్ స్టాండ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. బస్ స్టాండ్ పక్క రోడ్లో వస్తుంటే పరిగి హైవే ఉంటుంది కదా, ఆ హైవేలో ఉంటుందన్నమాట ఈ ఏరియా మొత్తము. ప్లస్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 50 మీటర్లే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇందాక జూమ్ చేసి మెయిన్ రోడ్ చూపించాను కదా, అది ఇల్లు కనబడుతుంది, అది మెయిన్ రోడ్. బస్సు లారీ వెళ్తుంది చూడండి, అది కార్ వెళ్తుంది, అది మెయిన్ రోడ్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఇంటి పక్కనే ఉన్న 3 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 ఏమో పక్కన ఉన్నాయి, ఒకటి బ్యాక్ సైడ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటా అన్నా, చాలా బ్రహ్మాండంగా చక్కగా ఉంటుంది. టైటిల్, ప్రాపర్టీ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి, దాని విషయంలో ఏ ఇబ్బంది లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా మొబైల్ నంబర్ వచ్చేసి 8919067120. దీని యొక్క ఫైనల్ ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి. ఒక 35,000 రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్, 35,000కి గజం, 35,000 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఆల్మోస్ట్ మీకు 150 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 35,000 క్యాలిక్యులేట్ చేసుకుంటే 52,50,000 సంథింగ్ అవుతుంది. అది ప్రైస్ అనమాట. రిజిస్ట్రేషన్ ప్రైస్ అలాగా ఉంటుంది, సపరేట్ చేయించుకోవాలి మీరు. అంటే మేము దగ్గర నుంచి చేయిస్తాం, అమౌంట్ మాత్రం మీదే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, జెన్యున్గా తీసుకోవాలని ఉంటే నాకు సంప్రదించవచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ కూడా